ప్రపంచంలో చరిత్ర ఉన్నంత వరకు భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగువారి హృదయాల్లో నిలిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఒక చరిత్ర రాజకీయాల్లో 9 నెలల్లో పార్టీ స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరి తెలుగువాడి హృదయాల్లో జీవించి ఉన్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు 30వ వర్ధంతి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రక్తదానం చేస్తూ ఉన్నాం. రక్తదాన శిబిరం కూడా నేను స్వయంగా రక్తదానం చేయటమే కాకుండా రక్తదాన శిబిరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వందల మందితోటి మరి రక్తదానం చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నాం. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట కూడా అన్నదానాలు కానీ ఎవరికి చేతనైనా వారు పేదవారికి సహాయం చేయటం, ఆకలయ్యే వారికి అన్నం పెడతాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పేదవారి కోసం ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడి అంటే అది అన్నగారి గొప్పతనం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మా పెనంలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాదాపు 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఈ బ్లడ్ క్యాంప్ అనేది కరెక్ట్గా ఈరోజు వర్ధంతి రోజున చేపట్టడం జరుగుతుంది. మరి అలానే ప్రతి సంవత్సరం దాదాపు సుమారు 100 నుంచి 200 మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొంటారు. మరి అదేవిధంగా ఇప్పుడే నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇది నాది సుమారు 15వసారి అనుకుంటా మరి నేను బ్లడ్ డొనేషన్ ఇవ్వటం. మధ్యలో చదువు రీత్యా వేరే షాట్ ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. మరి నాన్నగారు సుమారు 70 సార్లు దాకా బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు. మరి ఇదే విధంగా ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జనవరి 18న ఎప్పుడు మేము చేపడతాం. ఇది మాకు ఒక ఆనవాయితీలాగా కొనసాగుతుంది. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది, ఒక ప్రాణ దానం లాంటి కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు చేపట్టి ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.